హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే సివిలియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. హెడ్ క్వార్టర్ 22 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అప్లై డేట్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే అయితే చూసుకోండి. ఇక్కడ సింపుల్గా అయితే ఫస్ట్ చెప్తానండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది. ఎంటీఎస్ సఫాయి వాళ్ళ 28 ఉద్యోగాలు, ఎంటీఎస్ మెసెంజర్ 3 ఉద్యోగాలు, ఆ తర్వాత ఎంటీఎస్ వెయిటర్ అనేది 22 ఉద్యోగాలు, బార్బర్ వాళ్ళకు 9, వాషర్మ్యాన్ వాళ్ళకు 11, అదేవిధంగా మసాల్చి వాళ్ళకు 11 కేటాయించారు. అదేవిధంగా కుక్ వాళ్ళకు 51 ఉద్యోగాలు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరు ఈజీగా అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు అనేది ఫిబ్రవరి 11 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏ డాక్యుమెంట్ మీరు పంపించాలి, అదేవిధంగా మీరు ఎలా పంపించాలి మిగతా ప్రాసెస్ అనేది చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. మీరు ఏదైనా మిస్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడికైతే చేరదు, ఏదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది సింపుల్గా అయితే ఎలా అయితే ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్లో నేను అవైలబుల్ అయితే చేస్తానండి, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇక్కడ క్లారిటీగానే చెప్తాను. చూసుకుంటే పోస్ట్ అప్లైడ్, అదేవిధంగా లొకేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఆల్రెడీ లొకేషన్ అయితే కింద ఉంటుందండి. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ వివరాలు చూస్తే మీకే అర్థమవుతుంది. సపోజ్గా ఎంటీఎస్కి మీరు అప్లై అని చేయాలనుకుంటే ఎంటీఎస్ని ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత మీరు ఏ లొకేషన్లో అప్లై అని చేయాలనుకున్నారో అక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీరు మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ నాటికి అనేది మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది మార్చి 2 వరకు అయితే మీరు లాస్ట్ డేట్ కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది ఎలా కౌంట్ చేసుకోవాలని ఇక్కడ మీకు తెలియకపోతే మీరైతే ఏదైనా గూగుల్ క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేషన్ అనేది టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. దాంట్లో ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ తర్వాత లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు మార్చి 3, 2023 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఎక్కడ ఫిల్అప్ చేస్తే మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే వస్తుంది. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు 10th క్లాస్ పైన అప్లై అని చేస్తున్నారా, ఇంటర్ పైన, దీనిపైన ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జస్ట్ మీకు 10th క్లాస్ ఉంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి, లేకపోతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ తర్వాత మీ కేటగిరీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ హౌస్ నెంబర్, ఆ తర్వాత విలేజ్ నేమ్, ఆ తర్వాత మండల్ రాసిన తర్వాత డిస్టిక్ రాసి స్టేట్ పక్కన రాసిన తర్వాత కూడా మీరు ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ పైన ఫిల్అప్ చేసిన విధంగానైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వేరువేరుగా ఉంటే మళ్ళీ ఇక్కడ వేరువేరుగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు టెలిఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఉంటే ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ రోజున ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ డాక్యుమెంట్ పంపించాలని ఇక్కడైతే మనం చూసుకుందామండి. ఆ తర్వాత మీరు ఇన్వలాప్ కవర్ అనేది ఎలా పంపించాలి, ఎలా ఉండాలి, దానిపైన ఎలా ఫిల్అప్ చేయాలి మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నచ్చితే లైక్ అనేది చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ అటాచ్ చేయాలో ఇక్కడైతే చూపించారండి, ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో అయితే ఉంటుందండి, క్లారిటీగా చెప్తాను వినండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th మెమో అనేది ఇక్కడ మీరు అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా క్యాస్ట్ నుంచి ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ లేటెస్ట్ అనేది 6 ఫొటోస్ అయితే మీరు ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. 6 ఫొటోస్ అనేది అయితే ఇక్కడ మీరు గమనించండి. ఆ తర్వాత 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీరు ఎలా ఉండాలని కూడా అది కూడా చెప్తాను. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎంప్లాయ్ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది కూడా మీరు ఇక్కడ పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ కార్డు కూడా ఇక్కడ పంపించాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అన్నీ అయితే మీరు జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ అయితే పంపించొద్దండి, ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాలి. అదేవిధంగా లాస్ట్ కూడా మీరు చూసుకుంటే సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్నిటిపైన లాస్ట్ కానీ మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద సెల్ఫ్ అటాస్టెడ్ రాసి
మీరైతే ఇక్కడ అన్ని ఒకే దగ్గర అటాచ్ చేసి అయితే ఈ అప్లికేషన్ ఫామ్తో అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుందండి. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు ఎలా ఫిల్అప్ చేయాలో ఇక్కడైతే చూపిస్తాను. అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాలి. అదేవిధంగా దానిపైన మీరు 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందండి. అది కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది సింపుల్గా అయితే ఎలా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒక ఎంటీ ఎన్వలప్ అనేది తీసుకొని దానిపైన 2 అని రాసి మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ అడ్రస్ రాసి పిన్ కోడ్ అనేది కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పక్కన చూసుకుంటే 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి అయితే ఉంటుందండి. పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇలాంటిది అనేది మీరు 2 అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. 1 కాదండి, 2 అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించండి. నెక్స్ట్ మెయిన్ ఎన్వలప్ పైన మీరు ఎలా ఫిల్అప్ చేయాలి ఇక్కడైతే మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. దానిపైన టాప్లో అనేది క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటీఎస్ అయ్యిందా అనేది. తర్వాత కేటగిరీ మెన్షన్ చేసి పక్కన అయితే మీ కేటగిరీ అయితే రాయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా నేనైతే చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఫ్రమ్ అని రాసి మీ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. గ్రూప్ కమాండర్, అదేవిధంగా హెడ్ క్వార్టర్ 22 మూమెంట్ కంట్రోల్ గ్రూప్, పిన్ నంబర్ 900328, కేర్ ఆఫ్ 9 APO. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. 2 దగ్గర అయితే ఈ అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించండి. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే స్పీడ్ పోస్ట్, అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు 21 డేస్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మార్చి 2 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇదైతే మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.